అందరము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అగాధపు లోయలలో అనాథగా నేనుండగా ఆదరణతో లేపితివే, ఆదరణతో లేపితివే. నీదు హస్తము చాపితివే, అగాధపు లోయలలో అనాథగా నేనుండగా అగాధపు లోయలలో అనాథగా నేనుండగా ఆదరణతో లేపితివే, ఆదరణతో లేపితివే. నీదు హస్తము చాపితివే, అగాధపు లోయలలో అనాథగా నేనుండగా. అవును ప్రియులారా, ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? మన స్థితి ఏంటి? మన బ్రతుకేంటి? పాపపు ఊపిలో ఉండిపోయాం, దేవునికి దూరంగా ఉండిపోయాం, సమాధులలో గోరీలలో నివాసం చేశాం, దయ్యం పట్టిన వారిగా బ్రతికాం. అయినప్పటికీ ఆయన కృప చేత విడిపించాడు, ఆయన కనికరము చేత మనల్ని తప్పించాడు. హృదయపూర్వక పాదం. పాపపు గుంటలో పడి ఉండగా శాపపు ఊబిలో నేనుండగా పాపపు గుంటలో పడి ఉండగా శాపపు ఊబిలో నేనుండగా పాపరహితుడా నీ కృపతో, పాపరహితుడా నీ కృపతో చేయి చాపి నన్ను లేపితివే, చేయి చాపి నన్ను లేపితివే. అగాధపు లోయలలో అనాథగా నేనుండగా. హృదయపూర్వకంగా పాడతాం ప్రియులారా. ఒకప్పుడు పాపపు గుండెల పడ్డాం, శాపపు ఊబిలో ఉన్నాం, ఆయన కృప చేత విడిపించాడు, సంఘములో మనం నిలబెట్టాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. అంగుల పొదిలో దాచితివే, మంచి పదునుగా చేసితివే. అంగుల పొదిలో దాచితివే, మంచి పదునుగా చేసితివే. జీవ కవిలలో దాచితివే, జీవ కవిలలో దాచితివే. నీలోన జీవింపజేసితివే, అగాధపు లోయలలో అనాథగా నేనుండగా. చప్పట్లు కొడతాం సర్వజనులారా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచమని దేవుని వాక్యంలో ఉంది. హృదయపూర్వకంగా కీర్తనలతో
దాచిన ఈవుల నొసగినా, దాచిన ఈవుల నొసగినా, దాతవు నీవే పాడే. మరొకసారి పాడతాం. దాతవు నీవే పాడే. అనాథగా నేనుండగా. మొదటి వచ్చి మరొకసారి పాడతాం. హృదయపూర్వకంగా. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. ఉజ్జీవంగా నీకు మహిమ కలుగును గాక, ఆత్మ దిగి వచ్చును గాక, శాపం తొలగిపోవును గాక, పాప బంధకాలు ఊడిపోవును గాక. యేసయ్యా పాపపు గుంటలో పడి ఉండగా, శాపపు ఊబిలో నేనుండగా. అందరం పాడదాం. పాపపు గుంటలో పడి ఉండగా, శాపపు ఊబిలో నేనుండగా, పాపరహితుడా నీ కృపతో, పాపరహితుడా నీ కృపతో చేయి చాచి మరొకసారి చేయి చాచి నన్ను లేపెట్టి అగాధపులో. ఆమేన్. అనాథగా నేనుండగా, అగాధపులో నెలలో, అనాథగా నేనుండగా, ఆదరణతో లేపితివే, ఆదరణతో లేపితివే, నీకు హస్తము చాచితివే, నీకు హస్తము చాచితివే. అవునయ్యా, నన్ను లేపిన దేవా నీకు స్తోత్రం. శాపము తీసిన వేసిన దేవా నీకు స్తోత్రం. నా కోసం మరణించిన తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. నన్ను లేపిన తండ్రి. ఆమేన్. 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 యేసు రాజా, అంత ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా రబ్బా. ఆమేన్. అయ్యని శక్తిని నింపండి. యేసు రాజా. ఆదరణతో లేపితివే, నీదు హస్తము చాపితివే. అవునయ్యా, అగాధపు లోయల్లో నిన్ను మర్చిపోయి శాపముతో పాపముతో లోకములో పంది వలె తిరుగుతూ కుక్క వలె పొర్లుతూ ఉన్న మా బ్రతుకులను నాయనా పాపపు ఊబిలో నుంచి విడిపించిన దేవానికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. సియోను మార్గాన మమ్మల్ని నిలిపావు, వాగ్దాన ఫలాలు పొందుకోవడానికి నీ కృప చూపించావు, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచావు, క్షమాపణ మాకు అనుగ్రహించావు అయా. విడుదలను విమోచన నీ కృప ద్వారా మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎవరైతే నాయన హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించారో వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు కాడి నీ నామంలో తొలగిపోవునుగాక, ప్రతి బంధకం విడిచిపోవునుగాక. ముందున్న కార్యక్రమం అంతట్లో నీ సన్నిధి తోడు మాతో ఉంచి బలపరచమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులెత్తి సంతోషంగా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.